దేవుడా, ఈ గండం నుంచి నేనెలా బయటపడాలి? ఏదో ఒక దారి చూపించు తండ్రి. ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా కట్టు. నేను శ్రీకర్ గారికి కట్టాలి కదా. చూసుకోవాలి కదమ్మా. అవని గ్యాప్లో నా చేతికి తాడు కట్టేసి. నువ్వు వికాస్ కి కట్టేశావు కదా, నేను శ్రీకర్ గారికి కడతాను. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నువ్వు విక్కీకి కట్టావు, మరి శ్రీకర్ గారికి ఎవరు కట్టారు? అదే అర్థం కావటం లేదు. పసుపు కుంకుమలు పైకి ఎగిరిపడిన తరువాత ఏం జరిగిందో అర్థం కాకుండా పోయింది. నా చేతికైతే అవని కట్టింది. నాకదే సంతోషం. ఎస్ ఎస్. ఎస్. అంత బాగా నచ్చిందా బాయ్యా? మీ చేతికి ఆ తాడుని నేనే కట్టాను. అవని కట్టిందని వాడు పండగ చేసుకున్నాడు పాపం. తేడాగాడు కట్టాడా? నీ పర్సనాలిటీ నాకు బాగా నచ్చింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్లా ఉన్నావు. నువ్వెక్కడుంటావు బాయ్యా? నీ ఫోన్ నంబర్ ఇస్తావా? నువ్వు అబద్ధం చెప్పకో. ఇది కట్టింది నువ్వు కాదు, నా అవని. లేదు బాయ్యా, నేనే కట్టాను. పసుపు కుంకుమలు పైకెగిరాయి కదా, సందిట్లో సడేమియా అని అప్పుడే వచ్చి కట్టేశాను. నీ ఫోన్ నెంబర్ బాయ్యా. నా ఫోన్ నెంబర్ అడిగావంటే నీ డోర్ నెంబర్ అడిగి మరీ తెలుసుకుని పిచ్చి కొట్టుడు కొడతా. పోరా. చిచ్చి, పోయి వీడితో కట్టించుకున్నానా? తాడు నువ్వు కట్టావని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాడు కట్టాడని అనుకోలేదు. మళ్ళీ కట్టావని. అయ్యో, తాడు ఒకసారి కడితేనే మహిమ ఉంటుంది, రెండోసారి కడితే మహిమ ఉండదని స్వామీజీ భక్తులతో చెప్పారు. నేను విన్నాను. నువ్వు కట్టలేదు కదా. ఎవరు కట్టినా సరే. మరి నువ్వు కట్టాల్సిన తాడేది? అదే అదిగో నిహారిక చేతిలో ఉంది. మరి శ్రీకర్కి ఎవరు కట్టారు? బావకి ఎవరు కట్టారంటే నేనే కట్టాను. నువ్వెప్పుడు కట్టావు? పసుపు పడినప్పుడు.
అప్పుడు కట్టలేదు కాబట్టే కదా శ్రీకర్కి కట్టబోయావు. లేదు, అప్పుడే కట్టాను. ఆ సంగతి నేను మర్చిపోయాను. అందరూ పసుపు కుంకుమలు ఎగిరిపడినప్పుడే కట్టాలా? తర్వాత కట్టుకోవచ్చు కదా. అమ్మో, మెంటల్ వచ్చేస్తుంది. శ్రీకర్కి కట్టేశావు కదా, ఇక నీకెందుకు? పడే. ఏదో జరుగుతుందనుకుంటే అంతా అప్సెట్ అయిపోయింది. డిసప్పాయింట్ కావద్దు బ్రో. ఇలాంటి అకేషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా. అంతా అయిపోయింది కదా, అందరం దండం పెట్టుకుని కోరికలేవన్నా ఉంటే మనసులో మొక్కుకుందాం. పూజలో కూర్చోలేనేమో, బావకి తాడు కట్టలేనేమో అనుకున్నాను. నీ దయతో కట్టగలిగాను. బావకి తొందరగా గతం గుర్తొచ్చేలా చేయి స్వామి. మన ఛాలెంజ్లో నేనే నెగ్గాను. నా భర్తని దక్కించుకునే విషయంలో కూడా నేనే నెగ్గుతాను. బావ నాకు తాళి కట్టాడు. 100 ఏళ్లు నాకు తోడుగా ఉంటాడని మాటిచ్చాడు. నా చెయ్యి ఎన్నటికీ విడవనని ప్రమాణం చేశాడు. అందుకే మా బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బావా నావాడు, నాకు మాత్రమే సొంతం. అపరిచితులొచ్చి ఎత్తుకుపోతారు అంటే కుదరదు అని దేవుడు మరోసారి నిరూపించాడు. నా చేత తాడుని కట్టించి మరీ నిరూపించాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యుంటే నీ తప్పులని ఒప్పుకుని మా ఇంటి నుంచి వెళ్ళిపో. నేను పబ్ కల్చర్ దాన్ని. ఇలాంటి సెంటిమెంట్స్ అన్నీ నమ్మను. తప్పదు కాబట్టి శ్రీకర్ కోసం నటిస్తున్నాను అంతే. నేనింటి నుంచి ఎందుకు వెళ్తాను? నిన్ను గెంటేసేంత వరకు ఉంటాను. శ్రీకర్తో తాళి కట్టించుకొని పర్మనెంట్గా సెటిల్ అయిపోతాను. అండర్స్టాండ్? బయలుదేరదామా? ఎవరు నువ్వు? ఈ కండల వీరుడి ఫ్యాన్ని. ఏయ్, పోరా. నీ అడ్రస్ చెప్పాయ్యా. నువ్వు మా ఇంటికొచ్చినా సరే, నేను మీ ఇంటికొచ్చినా సరే, టైము ప్లేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఒక్క పట్టుతో నిన్ను లొంగ తీసుకుంటాను. ఐ లవ్ యూ. రై, నిన్ను చంపేస్తాను రా. రై, నీకు ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారా? ఊరుకో బ్రో, పదండి వెళ్దాం మనం. పద. హలో, అసలు ఈయన ఎవరు? అతని సంగతి నేను చూస్తాను. మీరు కార్ దగ్గరికి పదండి. ఆ ఇద్దరిలో నీ భర్త ఎవరు? నిజం చెప్పలేదంటే నేను నిన్ను శపించేస్తాను. నువ్వు శపించేస్తే నాకు శాపం తగిలేటట్టు అయితే మా అక్క పెట్టిన శాపాలకి నువ్వేమైపోవాలి బావా?
నువ్వు గెటప్ మార్చావు గాని గొంతు మార్చలేదు. అవును కదూ. వాళ్ళు నిన్ను గుర్తుపట్టకపోవచ్చు గాని నా చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. నేను గుర్తుపట్టలేనా చెప్పు? నా దగ్గర నీ దసరా వేషాలు. వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు. లోకంలో నీలాంటి వాళ్ళు నాకు అడుగడుగునా ఎదురుపడుతున్నారు. నన్ను నేను కాపాడుకోవాలంటే ఈ మాత్రం ఉండాలిగా బావా. నా పెళ్లి ఎవరితో జరిగింది, నా భర్త ఎవరు అని నువ్వు ఎంత ఆలోచించినా ఇప్పుడు నీకు అర్థం కాదు. అనవసరంగా బుర్ర పాడు చేసుకోకు. చిన్న మెదడు చితికిపోతుంది. ఇలాంటి కన్ఫ్యూజ్ స్టోరీని ఎలా డీల్ చేస్తున్నావు మరదలా? దట్ ఈస్ అవని. మీ తమ్ముడు పార్టీ అంటూ పబ్బుకు పోయాడు. ఏ అర్ధరాత్రి వేళ వచ్చి గోల గోల చేస్తాడేమో అని టెన్షన్గా ఉంది. వాడు రావడానికి ఏ పొద్దున్నే అవుతుందిలేండి. నిహారికకి ఫోన్ చేద్దామా? ప్రశాంతంగా పడుకుందాం పద. ఇప్పుడు ఫోన్ చేసి ఏం మాట్లాడతావు? నిద్రపోయే ముందు ఫోన్ మనమైనా చెయ్యాలి, లేకపోతే అదన్నా చెయ్యాలి. లేదంటే అక్కడ ఏం జరుగుతుందోనని టెన్షన్ ఎక్కువైపోతుంది ఇక్కడ. సరే చెయ్యి. హలో, ఏం చేస్తున్నావమ్మా? రేపేం జరగబోతుందా అని ఆలోచించుకుంటూ కూర్చున్నా. ఏమైంది? ఈరోజు గుడి దగ్గర ఏం జరిగిందో విక్కీ గాడు మీతో చెప్పలేదా? ఏం చెప్పలేదే. అవని అడుగడుగున అడ్డుపడిపోతుంది. నువ్వు ఎన్ని పగటి కలలు కన్నా చివరికి గెలిచేది నేనే. నా బావకి నేను రక్షతాడని కడతాను. కట్టలేవు. చూసుకుందాం. ఛాలెంజ్. ఛాలెంజ్. అడుగడుగున అవనిదే పై చేయి అవుతుంది. బేబీ, నాదో చిన్న డౌటు. మనం పుట్టిందే డౌట్లు అడగడానికి కదా, అడగండి. అడిగాక తిట్టకూడదు మరి. నాకంత కోపం వచ్చే డౌటా అది? అవును. విషయాన్ని ఊరగాయ ముక్కలాగా ఊరించకండి. నిహారికతో తిట్లు తినటం, వికాస్తో టార్చర్ అనుభవించటం మనకేమన్నా కొత్త ఏంటి? తొందరగా అడగండి. 6వ తారీఖున 2 పెళ్లిళ్ళు జరుగుతాయంటావో బేబీ? అంటే అవనే డామినేషన్ ఎక్కువైంది కదా, అందుకే ఇలాంటి అనుమానం వచ్చింది. ఈ విషయంలో నాకు కూడా కొంచెం టెన్షన్ మొదలైంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టు అవనికి బాగా కలిసొచ్చి 6వ తారీఖులోపు శ్రీకర్కి గతం గుర్తుకొస్తే ఏంటి పరిస్థితి? మధ్య తరగతివాడు అమ్మో 1వ తారీఖని భయపడతాడు. మేమేమో అమ్మో 6వ తారీఖంటూ భయపడాల్సొస్తుంది. అవును బేబీ, పెద్ద పులుని చూసి జ్వరం తెచ్చుకున్నట్టుంది మా పరిస్థితి. మీరేం భయపడకండి. శ్రీకర్కి 6వ తారీఖులోపు గతం గుర్తుకు రాదు. శ్రీకర్కి తొందరగా గుర్తుకు రావాలని కుటుంబం అంతా ఎదురు చూస్తుంది. అందరికంటే ఎక్కువగా అవని కలలు కంటుంది, ఆశలు పెంచుకుంటుంది. వాళ్ళు అనుకున్నంత ఈజీగా శ్రీకర్ మెమరీ లాస్ అనే డిజీజ్ నుంచి తప్పించుకోలేడు. అవనితో జరిగిన పెళ్లి, అవనితో ఉన్న మధుర జ్ఞాపకాలు, వాళ్ళ జర్నీ ఏది ఏది గుర్తుకు రాదు. ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అసలు గతమే గుర్తుకు రాదు. శ్రీకర్ ఒక వైట్ పేపర్ లా ఉండిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతున్నావమ్మా?
శ్రీకర్కి గతం గుర్తొచ్చే ఛాన్సే లేదు అని ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు అంటున్నాను అంటే శ్రీకర్కి రోగం నయం కావడానికి డాక్టర్ ఇచ్చిన ఆ పవర్ఫుల్ మెడిసిన్స్ ని నేను శ్రీకర్ చేత వాడించడం లేదు. శ్రీకర్కి టైం టు టైం మెడిసిన్ ఇస్తున్నట్టుగా నటిస్తూ జస్ట్ విటమిన్ టాబ్లెట్స్ ఇస్తున్నాను అంతే. శ్రీకర్ గారు, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, లేవండి. శ్రీకర్ గారు, ఆగండి ఆగండి. టాబ్లెట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఓ ఇవ్వు. నేను వేస్తాను, ఉండండి. ఎందుకు శ్రీకర్ గారు? నా హెల్త్ విషయంలో నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు. నేను కాకుండా ఇంకెవరు తీసుకుంటారు? కాబోయే భార్యలా కాదు, ఓ తల్లి బిడ్డని చూసుకున్నట్టు చూసుకుంటున్నాను. మీకు తొందరగా గతం గుర్తుకు వస్తే అందరం ఆనందపడతాం కదా. ఆ విధంగా మొదటి నుంచి వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎంత దుర్మార్గురాలివే నువ్వు. ఇప్పుడు చెప్పండి, శ్రీకర్కి గతం గుర్తుకొస్తుందా? అవనిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం అతని మెమరీ పొరల్లోంచి బయటపడుతుందా? రాళ్ల నుంచి నీరైనా వస్తుంది గాని శ్రీకర్ బ్రెయిన్ నుంచి గతం అయితే బయటికి రాదు. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో మీరు రిలాక్స్ అవ్వండి. నేను అవని ముందు శ్రీకర్కి గతం గుర్తుకొచ్చేస్తుందేమోనని భయపడుతున్నట్టు నటిస్తున్నాను అంతే. అమ్మా, ఇలాంటి క్రిమినల్ థాట్స్ నీకు ఎలా వస్తాయి బేబీ? నచ్చిన దాన్ని తక్కించుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తానని మీకు తెలుసు కదా. అవును, ట్రీట్మెంట్ వల్ల గతం గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఏదన్నా ఇన్సిడెంట్ వల్ల గతం గుర్తుకొస్తే ఆ విషయంలోనే నేను టెన్షన్ పడుతున్నాను. కొన్నిసార్లు మెడికేషన్ వర్కౌట్ కాకపోయినా ఇన్సిడెంట్స్ గతం గుర్తు చేస్తాయి. అలా కూడా జరగకపోతే ఐఎమ్ సో వెరీ లక్కీ. పొరపాటున ఈ విషయం ఎవరికంటన్నా పడితే ఇంకేమైనా ఉందా? ఈ ఇంట్లో నన్ను స్పైలా కనిపెట్టుకొని ఉండేది ఆ అవ్వని ఒక్కతే. అవని కంట పడకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డాను. 6వ తారీఖు వరకు మరి కొంచెం జాగ్రత్త పడ్డానంటే చాలు.
ఆ పెళ్ళి అయిపోయేంత వరకు విటమిన్ టాబ్లెట్స్ నే కంటిన్యూ చేస్తాను. అసలే మనకి టైం బ్యాడ్ నడుస్తుందమ్మా. చాలా జాగ్రత్తగా ఉండు. సరే, బాయ్. బాయ్ మా. ఎంత స్వార్థపరురాలు! తను కోరుకున్న మనిషి మరో ఆడదాని భర్త అని తెలిసిన తర్వాత కూడా ఇలాంటి కుట్రలు చేస్తుందంటే అసలు అది ఆడజాతిలో పుట్టాల్సిన మనిషేనా? ఇన్ని రోజులు నిహారిక వేసిన ప్రతి అడుగుని గమనించాను, ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టాను. మెడికేషన్ విషయానికి వచ్చేసరికి జాగ్రత్త పడలేకపోయాను. అటువైపు నాకు అసలు అనుమానం రాలేదు. వచ్చుంటే ఒక గంట కనిపెట్టుండేదాన్ని.